హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. జలుబు తగ్గినా కూడా ఇంకా వాయిస్ మారలేదండి. కొంచెం అలాగే ఉంది. ఏమనుకోవద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒక మంచి ఎమ్మీ రెసిపీ అయితే మీకోసం చేసి చూపిస్తున్నాను. అది మా అమ్మ స్టైల్‌లో చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ అని కూడా చెప్పొచ్చు. ఆంధ్రాలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆంధ్ర స్టైల్‌లోనే చేసుకుంటారు. దానికోసమే కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, పుదీనా అయితే తీసుకున్నానండి. కొత్తిమీర లేదు, అందుకే తీసుకోలేదు. చూడండి, ఈ విధంగా అన్నీ అయితే తీసుకున్నాను. నేను అలాగే మసాలా దినుసులు కూడా వేయించి పెట్టుకున్నానండి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు 2, ఒక ఎలాచి, ఒక చిన్న స్టార్ ఫ్లవర్, ఒక చిన్న జాజికాయ ముక్క అయితే వేశాను. ఒక స్పూన్ గసగసాలు అయితే వేశాననమాట. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని వారేలోపు ప్యాన్ తీసేసుకుని దానిలోకి ఆయిల్ వేసి వేడెక్కినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, పుదీనా అయితే వేసుకుని చక్కగా వేయించుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం తురుము అయితే తీసుకున్నాను. అల్లం అయితే తురిమానండి, ఇది దంచలేదు. అల్లం తురుము తీసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఇది మనం ఉట్టిగా తినడానికి కూడా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద కూడా ప్రెస్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి వేయలేదండి, సారీ. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది దీనిలో వేసేసుకోవాలి. నేనైతే 1.5 అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత నేను ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు బయటైతే పెట్టాను. కొంచెం కూలింగ్ తగ్గినాక వండుకుంటే మంచిదని. ఇలా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. కొంచెం ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అడుగంటకుండా మనకి బాగా రోస్ట్ అవుతుందన్నమాట చికెన్. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందాక వేయించుకున్నవన్నీ కూడా చిన్న రోట్లో వేసుకుని అయితే దంచుకుంటున్నాను. ఎందుకంటే దంచుకున్న మసాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మటి వాసన వస్తుంది. నేను ఇందాక వెల్లుల్లి వేయలేదు కదా అల్లంతో పాటు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదని ఓన్లీ అల్లం మాత్రమే వేశాను. ఇప్పుడు ఈ పొడితో పాటు ఒక 5, 6 లవంగ మొగ్గలు అయితే తీసుకొని, సారీ అండి, లవంగ మొగ్గలు కాదు, వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని, వెల్లుల్లి రెబ్బలు ఈ పొడి నలిగిన తర్వాత దానిలో వేసి దాంతోపాటు దంచుకోవాలండి. దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వాసన పోకుండా ఒక మూత అయితే వేసుకోండి. ఈ చికెన్ అంతా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఉప్పు, పసుపు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేషన్లో వేసాము, అలాగే ఉల్లిపాయల్లో కూడా కొంచెం వేస్తానండి నేను. ఇప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోకపోతే. తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు కూడా వేసాము మ్యారినేషన్లో, దానికి తగినట్టుగా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కారం కూడా వేసుకోండి. ముందు కొంచెమే వేసానండి కారము, నేను తర్వాత మళ్ళీ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మళ్ళీ వేయాలి. మనం దంచుకున్న ఈ మసాలా కూడా వేసుకోవాలండి. మిక్సీ పట్టిన దానికి దంచుకున్న మసాలాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్మెల్ కానీ, ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ. మీరు కూడా ఇలాగ దంచుకుని వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న రోల్ తీసుకోండి. లేకపోతే కనుక మీరు సిటీస్లో ఉన్న వాళ్ళకి అవైలబుల్ లేకపోతే ఒక చిన్న రోల్ అయినా ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఇలా కొంచెం దంచుకుని వేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. లాస్ట్కి కొంచెం కారం కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకొని కలిపి దించేసేయండి. ఎంతో టేస్టీగా ఉండి మా అమ్మ చేసే స్టైల్లో చికెన్ ఫ్రై, ఆంధ్ర స్టైల్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.